పద్దులపై చర్చలో భాగంగా బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించారు. ప్రజాప్రభుత్వం గొప్పగా చెబుతున్న రుణమాఫీ ఇంకా చాలా మంది రైతులకు వర్తించలేదని వివరించారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం చేసుకుని 20,000 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. 2 లక్షల్లోపు అప్పులను ఏకకాలంలో రద్దు చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదేనని పునరుద్ఘాటించారు. అసలు ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, దాని కొరకు ఏం చేస్తున్నది ప్రభుత్వం? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలయ్యేది. ఒక పక్క ఉద్యోగులేమో పాపం ఆ 310 జీవోతోని ఆ రకంగా ఇబ్బంది ఉంటే వాళ్ళు జమ చేసినటువంటి డబ్బుల్ని కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలుగుతారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? 49,500 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తారేమో, కానీ ఏం జరిగింది అధ్యక్ష? 20,000 కోట్ల రుణమాఫీ అంటున్నారు. మీరు గొప్పగా అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఆ విషయం మీద దృష్టి పెట్టండి, వాళ్ళు పడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోండి. రుణమాఫీకి సంబంధించి 20,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలోనే ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేని రాష్ట్రంలో గతంలో అరాకొరా చేసినటువంటి రుణమాఫీ కేవలం 11,000 కోట్లు 10 సంవత్సరాల్లో చేశారు అధ్యక్ష. పల్లా గారు రైతు బంధు అధ్యక్షుడిగా నాకు తెలుసు, మీరు కూర్చోండి. మొదటి 4 సంవత్సరాల్లో 4 విడతలుగా రుణమాఫీ జరిగింది. అది వడ్డీకి సరిపోయిందని రైతుల ఘోష. తర్వాత టర్మ్లో 5 సంవత్సరాలకి ఎన్నికల ముందు 3 నెలల ముందు మొదలుపెట్టి కేవలం 11,000 కోట్లు రిలీజ్ చేస్తే సగం మంది రైతులకు కాకపోతే ప్రతి రైతుకి ఇవ్వాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తాన్ని లెక్కగట్టాము. అందుట్లో పంట రుణాలు వేరు, అదేవిధంగా లాంగ్ టర్మ్ లోన్స్ వేరు, షార్ట్ టర్మ్ లోన్స్ వేరు. మేము ఇచ్చింది కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల పరంగా మేము 20,000 కోట్లు ఈ రోజుకి రిలీజ్ చేయటం జరిగింది. రైతు భరోసాను కూడా ఈ నెలాఖరికల్లా వాళ్ళ ఖాతాలో జమ చేయటానికి 33,000 కోట్లు రైతుల నేరుగా వాళ్ళ జేబులో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నా. మోసం చేసిన వాళ్ళు, దగా చేసిన వాళ్ళు, రైతుల్ని ముంచిన వాళ్ళు ఈ యొక్క రుణమాఫీ గురించి మాట్లాడితే అసహించుకుంటారు, అపహాస్య పాలవుతారు. దయచేసి ఆ పార్టీలకి విజ్ఞప్తి, అటువంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. పాయల్ శంకర్ గారికి కానీ ఇతర గౌరవ శాసనసభ్యులందరికీ మనవి చేస్తా ఉన్నాం, ఏ సబ్జెక్టుకు సంబంధించిన డిమాండ్స్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడితే దానికి సంబంధిత మంత్రులు కానీ ప్రభుత్వం కానీ జవాబు చెప్పడానికి ఉంటుంది. ఇండస్ట్రీస్, ఐటీకి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి, మా ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్కి సంబంధించిన డిమాండ్స్ అంశాలు మాట్లాడాలని మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆ డిమాండ్ సంబంధించి వారి సభ్యులకు అవకాశం ఇచ్చినాము. ఆ సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుగా మళ్ళా సంక్షేమానికి పోయి మళ్ళా ఇంకేదైనా పోతే మళ్ళా జనరల్ సార్ అప్రాప్రియేషన్ బిల్లు ఉంటుంది, అప్పుడు మాట్లాడమని చెప్పండి. అప్రాప్రియేషన్ బిల్లు అన్ని మాట్లాడమని చెప్పండి. స్పెసిఫిక్గా ఈ హౌస్ డిమాండ్కి సంబంధించి ప్రస్తావన చేసి హౌస్ టేబుల్ పైన పెట్టినప్పుడు ఆ డిమాండ్స్ పరంగానే మాట్లాడేటట్టు మీరు కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను.